Joyful learning, soulful bonding. Admissions open. Birla Open Minds International School. Hunter Road Bypass, Warangal. Phone 9581553300. జాతీయ మరియు రాష్ట్ర రాజ్య సేవాధికార సంస్థ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క డైరెక్షన్స్లో వారి ఇచ్చిన సలహాల మేరకు రెండవ జాతీయ లోక్ అదాలత్ని మన హన్మకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో 26/2026 శనివారం రోజున ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ లోక్ అదాలత్ కండక్ట్ చేయబడుతుంది. మీకు తెలుసు, మనము ప్రతి సంవత్సరం ఒక 4-5 జాతీయ లోక్ అదాలతులు మరియు స్పెషల్ లోక్ అదాలతులు, అదేవిధంగా సుప్రీంకోర్టు వాళ్ళు కూడా స్పెషల్ లోక్ అదాలతులు కండక్ట్ చేయడం జరుగుతున్నది. దాని పరంగా కూడా మనము అందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్లో కూడా ఈ నెల 26వ తేదీ ఆ లోక్ అదాలత్ జరుగుతుంది. దానికి సంబంధించి ముందే మనం నోటీసులు సర్వ్ చేసి వాళ్ళని మన రాష్ట్ర న్యాయవాసాధికార సంస్థ వారి ద్వారా అక్కడ అపీర్ అయ్యే విధంగా దాని మీద మనము చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు, అలాగే చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ కలహాల కేసులు, యాక్సిడెంటల్ కేసెస్, సివిల్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్, ఇలాంటివన్నీ కూడా రాజీ పడదగ్గ ప్రతి కేసు, కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నా కూడా అవన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులన్నిటిని కూడా ఇరు వైపులో ఉన్న న్యాయవాదులకు తెలియజేసి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి కూడా తెలియజేసి అందరికీ కూడా ముందస్తుగానే నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రీ లోక్ అదాలత్ బెంచి ఈ నెల 8వ తేదీ నుంచే కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా దాంట్లో కేసెస్ డిస్పోజల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మనము దాదాపు ఒక 1500 కేసులు మనము రాజీ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ 20వ తేదీ లోపల 20వ తేదీకి మనము దాదాపు ఒక 4000 కేసులు మనం రాజీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనికి గాను మేము వరంగల్ 8 బెంచ్లు, అలాగే నర్సంపేటలో 2 బెంచ్లు కాన్స్టిట్యూట్ చేశాము. మీకు న్యాయ సేవా సలహాలు ఇవ్వడానికి కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న అడ్వకేట్స్ ఉన్నారు, ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు, అదేవిధంగా లాడ్స్ అడ్వకేట్స్ ఉన్నారు, డిఫెన్స్ కౌన్సిల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు సరైన సలహాలు ఇచ్చి మీకు ఈ అవకాశాన్ని మీరు సరైన విధంగా మీరు రాజీ ఏ విధంగా కుదుర్చుకోవాలి, లీగల్గా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది మీకు వివరిస్తారు. ఆ విధంగా మీరు వారి యొక్క సలహాలను తీసుకొని ముందస్తుగా కూడా వచ్చి మీరు వాళ్ళ సలహాలను తీసుకొని మీరు అప్పటికప్పుడు మీ కేసులను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. దీన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎక్కువగా బాగా ప్రచారం చేసి ప్రజల్లో అవేర్నెస్ కలిగించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన మెంబర్ సెక్రటరీ గారు, రాష్ట్ర న్యాయవాసాధికార సంస్థ యొక్క మెంబర్ సెక్రటరీ గారు ఉన్నారు. ఆయన ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జడ్జ్ వరంగల్ శ్రీమతి నిర్మలా గీతాంబ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ హనంకొండ డాక్టర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా హనంకొండ అండ్ వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీస్ అండ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ అందరికీ నమస్కారం. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 4 నేషనల్ లోక్ అదాలత్స్ నిర్వహిస్తూ ఉన్నాము. అందులో మనము మార్చ్ 2026 రోజు మనం ఫస్ట్ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. దాంట్లో 11 లక్షల చిల్లర కేసులని మనము పరిష్కరించడం జరిగింది. అందులో పెండింగ్లో ఉన్నటువంటి 59,000 కేసుల్ని మనం పరిష్కరించడం జరిగింది త్రూఅవుట్ తెలంగాణ ఉన్న కోర్టులలో. అదేవిధంగా మనం 2వ జాతీయ లోక్ అదాలత్ అనేటువంటిది యాక్చువల్గా మనకు మే నెలలో జరగాలి, కానీ వేసవి సెలవుల కారణంగా మనం దాన్ని వాయిదా వేసుకొని ఈ నెల 20వ తారీఖు 2nd నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. ఈ 2nd నేషనల్ లోక్ అదాలత్ అనేటువంటిది హైకోర్టు నుంచి మొదలుకొని తాలూకా లెవెల్లో ఉన్నటువంటి తాలూకా కోర్టుల వరకు ఇది నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవాల్సినటువంటి కేసులన్నీ ఏవి ఉన్నాయంటే అన్ని రకాల సివిల్ కేసులు,
అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అంటే క్రిమినల్ కేసులు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అదేవిధంగా మెయింటెనెన్స్ కేసులు, ఇంకా కార్మిక వివాదాలు, మనీ మ్యాటర్స్, చిన్న చిన్న పెట్టి అఫెన్సెస్, కాంపౌండబుల్ అఫెన్సెస్, రాజీ చేసుకోదగినటువంటి క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ ఉపయోగించుకొని తమ తమ కేసుల్ని రాజీ చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాము. రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో మనందరం ముందుకు వెళ్ళాలి. నేషనల్ లోక్ అదాలత్లో కేసు పరిష్కారం అవడం వల్ల ఆ కేసు పైన, ఆ తీర్పు పైన మళ్ళీ అప్పీల్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇరుపక్షాల సమ్మతితోనే మనం కేసుని రాజీ చేస్తున్నాం కాబట్టి వారు ఆ అవార్డుపై హైకోర్టు కానీ లేదా డిస్ట్రిక్ట్ కోర్టు కానీ వెళ్ళే అవకాశం లేదు. ఆ తీర్పు అంతిమంగా ఉంటుంది. మరొక వెసులుబాటు ఏంటంటే సివిల్ కేసులలో అయితే వారు పే చేసినటువంటి కోర్టు ఫీజు ఏదైతే ఉంటుందో 5,000, 10,000, 20,000 ఇలా కోర్టు ఫీజు కడతారు. ఆ కోర్టు ఫీజును కూడా మేము వాపసు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ కేసు అయితే లోక్ అదాలత్లో రాజీ అవుతుందో ఆ కేసుల్లో మాత్రమే కోర్టు ఫీజు తిరిగి చెల్లించబడుతుంది. ఇంకా లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వల్ల మనకు సమయం ఆదా అవుతుంది. ఒక కేసు కోర్టులో జడ్జిమెంట్ రావాలంటే మనం చూస్తున్నాము కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే ఇరుపక్షాలు కనుక ఇద్దరూ ఒక స్టెప్ వెనక్కి వేసి ఆలోచించి కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నట్లయితే సమయం ఆదా అవుతుంది, మనకు సంబంధాలు కూడా బలంగా ఉంటాయి. అదే కోర్టులో కేసు జడ్జిమెంట్ చెప్పినట్లయితే జడ్జి గారు ఒక పార్టీకే ఫేవర్లో చెప్పాల్సి ఉంటుంది. అదే లోక్ అదాలత్లో కేసు సెటిల్ చేసుకున్నట్లయితే ఇద్దరుకి అనుకూలమైనటువంటి తీర్పు ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు కాబట్టి, వాళ్ళ సమ్మతితో కేసు సెటిల్ అవుతుంది కాబట్టి వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ అనేటువంటిది అలాగే ఉంటుంది. ఈ విధంగా మనకు ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ నేషనల్ లోక్ అదాలత్లో మన మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలు, సివిల్ కేసెస్ పంతానికి పోకుండా రాజీ చేసుకొని సౌకర్యవంతమైన, సుఖవంతమైనటువంటి జీవితం గడపడానికి ఇదొక మంచి సదవకాశం. ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని మీ కేసుల్ని రాజీ చేసుకోవాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా 2 జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి వారందరికీ మా విన్నపం ఏంటంటే తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున మీరు మీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ రాజీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే వారికి సరి అయినటువంటి గైడెన్స్ ఇవ్వాలని కోరుతూ ఈ నేషనల్ లోక్ అదాలత్ని సక్సెస్ చేయడానికి మీ వంతు సహకారం అందించాలని వరంగల్ అండ్ హనంకొండ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి అదేవిధంగా న్యాయవాద మిత్రులందరికీ కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. చేసిన స్టేట్ సెక్రటరీ గారికి, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీస్ గారికి, మరి అడ్వకేట్ మిత్రులందరికీ నమస్కారం తెలుపుకుంటూ, లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే సమయము, డబ్బు మరియు కక్షదారుల మధ్యలో సత్సంబంధాలు అట్లే కొనసాగుతాయి. అందుకోసమే స్టేట్ సెక్రటరీ గారు చెప్పినట్టు రాజీ మార్గం రాజమార్గం. ప్రస్తుత కాలమానంలో ప్రతి ఒక్కరి లైఫ్ మెకానికల్ లైఫ్ లాగా ఉన్నది. కోర్టులో కేసులు వేసుకుంటూ, కక్షలు పెంచుకుంటూ, జిద్దులకు పోయి ఫ్యామిలీ లైఫ్లు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి క్లయింట్ కూడా కోర్టుకు వచ్చే ముందు, కేసు వేద్దామనే ముందు ఆవేశపూరితంగా ఉండి వారు
ఏం చేయాలి అనేది కక్షతోటి మరియు జిద్దుతోటి ఇగోయిజాలకు పోయి వారు ఏళ్ళ కొద్ది లైఫ్లను స్పాయిల్ చేసుకొని డబ్బులను వెచ్చించి ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు చాలామంది చూసిన కోర్టే మేము అడ్వకేట్స్ రాకుండా కోర్టుకు వచ్చే కక్షదారులు చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళు మాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే రాజమార్గం చేసుకుంటే వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. వారి పరిష్కారం కాకుండా సమయం వృధా కాకుండా డబ్బు వృధా కాకుండా సొసైటీలో సత్సంబంధాలు కూడా కొనసాగుతాయి. కనుక సాధ్యమైన మట్టుకు ఇగోయిజాలకు పోకుండా సమస్యలు పరిష్కరించుకుంటే మన సొసైటీ కూడా ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేందుకైతే సమాజంలో అందరు రాజీ మార్గంగా అడ్జస్టబుల్ అయి కొంచెం తగ్గి సమస్యలు పరిష్కరించుకుంటే మన సొసైటీ మనందరం కూడా బాగుంటామని ఈ సమాపకంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. లాయర్స్కి, మీడియా వారికి నా యొక్క నమస్కారములు. మన భారతదేశంలో సుమారుగా 5,50,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందు గురించి ఈ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందనేది మెయిన్ ఉద్దేశము. మరి సుప్రీంకోర్టు జడ్జి గారు జస్టిస్ కృష్ణయ్య గారు ఒక కొటేషన్ చెప్తారు, నెగోషియేషన్ ఫస్ట్, ఎడ్యుకేషన్ నెక్స్ట్. ముందు నెగోషియేషన్ ట్రై చేయండి, అవ్వకపోతే ఎడ్యుకేషన్ కోర్టులో అలాగే జడ్జిమెంట్ చెప్పొచ్చు అంటారు. దీన్నే ఇంగ్లీష్లోని ఆలివ్ బ్రాంచ్ అప్రోచ్. ఒకప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు ఒక దేశం వాళ్ళు రెండో దేశం వాళ్ళతో రాజీ చేయడానికి ఈ ఆలివ్ బ్రాంచెస్ పట్టుకొని చూపించేవారట. అది చూడగానే వీళ్ళు మాకు రాజీ చేయమని అడుగుతున్నారు కదా అనేసి రాజీ చేయడానికి అవకాశము కుదిరేదట. దీన్ని ఆలివ్ బ్రాంచ్ అప్రోచ్ అంటారు. మరి అంతేకాకుండా మనకి మహాత్మా గాంధీ ఏమన్నారంటే తన 20 సంవత్సరాల ప్రాక్టీస్లో మ్యాక్సిమం కేసెస్ నేను కాంప్రమైజ్ ద్వారానే చేశాను, నాకేమీ నష్టపోలేదు, ఫీజు కూడా ఇప్పుడు నష్టపోలేదని ఆయన చెప్తాడు. అలాగే అబ్రహాం లింకన్ గారు ఏమంటారంటే ఆయన కూడా అది అంటారు, మ్యాక్సిమం కేసులు రాజీ చేయడం ద్వారానే వీఆర్ ఆల్ విల్ బి కాల్డ్ ది పీస్ మేకర్స్. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు రాజీ చేస్తారో వాళ్ళని పీస్ మేకర్ అని పిలుస్తారనేసి ఆయన చెప్తారు. అంతేకాకుండా ఇందులోకి సామెత కూడా ఉంది, సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. బ్లెస్డ్ ఆర్ ది పీస్ మేకర్స్ ఫర్ దే షల్ బి కాల్డ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటారు. సో ఇద్దరు వ్యక్తులు రాజీ చేయడం వలన ఆ వ్యక్తిని పీస్ మేకర్గా పిలవడం జరుగుతుంది. అందుకే ది గోల్డెన్ రూల్ ఆఫ్ రిజల్యూషన్ ఏంటంటే ఈ త్రూ ఆలివ్ బ్రాంచ్ అప్రోచే, అంటే కేసు రాజీ చేయడం ద్వారానే. మరి అంతేకాకుండా ఈ విషయంలో చిన్న స్టోరీ ఉంది. కోర్టులో జడ్జిమెంట్ చెప్తే బెటరా, లోక్ అదాలత్లో కేసు సాల్వ్ అయితే బెటర్ అనేది మనకి ఈజీగా చెప్పొచ్చు. ఇద్దరు వ్యక్తులు ఒక చెట్టు కింద వ్యవసాయం చేస్తున్నారు. అదే త్రోవలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ట్రావెలర్ వెళ్తూ అన్నాడు, అయ్యా నేను ఈవినింగ్ వరకు జర్నీ చేయాలి, నాకు ఏదంటే ఆహారం పెట్టండి అంటాడు. సరే రండి పెడతామంటాడు. ఒక వ్యక్తి దగ్గర 5 చపాతీలు ఉంటాయి, ఇంకో వ్యక్తి దగ్గర 3 చపాతీలు ఉంటాయి, 2 కలిపితే 8 చపాతీలు. ఈ 8 చపాతీలు ముగ్గురు షేర్ చేసుకోవాలంటే ఒక్కొక్క చపాతీని 3 పీసులు కట్ చేయాలి. 8 3 24. 24ను మళ్ళీ ఈక్వల్గా ముగ్గురు తినాలంటే డివైడ్ బై 3 అవుతుంది. ఒక్కొక్కరు 8 పీసెస్ తింటారు. అయితే 3వ వ్యక్తి ట్రావెలర్ ఏమంటారంటే, అయ్యా నాకు మంచి ఆహారం పెట్టారు, 8 పీసెస్ ఆహారం పెట్టారు, ధన్యవాదాలు అంటూ ఆయన దగ్గర ఒక 8 గోల్డ్ కాయిన్స్ మీకు ఇద్దరికి ఇస్తున్నాను, మీరిద్దరూ గొడవ పడకుండా పంచుకొని వెళ్ళిపోతాడు. మొదటి వ్యక్తి అంటాడు, నేను 5 చపాతీలు తెచ్చాను కాబట్టి నాకు 5 కాయిన్స్ ఇవ్వాలి, నువ్వు 3 తెచ్చావు కాబట్టి నువ్వు 3 తీసుకో అంటాడు. రెండో వ్యక్తి అంటాడు, లేదు 4 చేసుకుందాం అంటాడు. అయితే ఆ కేసు సెటిల్ అవ్వలేదు, కోర్టుకి వెళ్తుంది. కోర్టు ఏమంటాడు, జడ్జి తీర్పిస్తాడు ఏంటంటే 5 చపాతీలు తెచ్చిన వ్యక్తికి 7 కాయిన్స్ ఇవ్వాలి, 3 చపాతీలు తెచ్చిన వ్యక్తికి 1 కాయిన్ ఇవ్వాలంటాడు. ఎందుకు అది అలా జరిగిందంటే 3 చపాతీల్లో 3 మూళ్ళు 9 ముక్కలు, 9 పీసుల్లో 8 పీసులు ఆయన తిన్నాడు, 1 పీస్ మాత్రమే ఆ ట్రావెలర్కి ఇచ్చాడు. ఇక్కడ 5 చపాతీలు 5 మూళ్ళు 15 పీసెస్లో 8 పీసెస్ ఆయన తిన్నాడు, 7 పీసులు ఆయనకి ఇచ్చాడు కాబట్టి 7, 7 + 1. అప్పుడు ఆయన అంటాడు, సార్ మీకంటే ఆయనే బెటర్ కదండి, నాకు 3 ఇస్తున్నానంటే దాన్ని రాజీ లోక్ అదాలత్ అంటారు.